ప్రస్తుతం ఈ ఉన్న వంకాయ తోట ఎలా సాగు చేసిండ్రు, ఎప్పటి నుంచి సాగు చేసిండ్రు అనే విధాన్ని తెలుసుకుందాం. మార్కెట్ రేట్ ఎట్లా ఉంది, ఈ వర్షాకాలంలో పాటు ఈ వర్షాల నుంచి ఎలా తట్టుకొని రైతుకి ఎలా దిగుబడి ఇచ్చింది అనే విషయాన్ని మనము రైతుని అడిగి తెలుసుకుందాం. అన్న మీ పేరు? నా పేరు భీమయ్య. ఎన్ని రోజుల నుంచి సాగు చేస్తుంటాను ఈ కూరగాయల వ్యాపారం? నేను 3 సంవత్సరాల క్రితం చేస్తాను. 3 సంవత్సరాలు చేస్తుంటారు. ఎప్పుడు నాటుకున్నారు ఇది? ఈ వంకాయ జూన్లో 12-10 తారీఖు నాటుకున్నాను. 12-10 తారీఖు నుంచి ఓనర్లకు ఎలా స్టాండర్డ్ నిలబడింది తోట? ఇంత పెరిగింది కదా ఇప్పుడు. ఈ ప్రస్తుతం చూస్తున్నా ఈ తోట అంతా మనకు ఈ సైజులో పెరిగితే ఇప్పుడు ఇంత వచ్చింది కదా, నీకు ఓనకాలంలో ఎటువంటి పురుగు కానీ ఏమన్నా సైజ్ అన్న ఏమన్నా ఖరాబ్ అయిందా? పురుగు వచ్చింది. ఫస్ట్లో పురుగు బాగా వచ్చింది. పురుగు బాగా వస్తే ఆ మండల అది కాండం తులిచే పురుగు వచ్చింది. ఫస్ట్ బాగా పురుగు వచ్చింది. ఆ పురుగు వచ్చినప్పుడు ఏం చేసిన అంటే ఫస్ట్ మందు కొట్టలేను కదా, చూడలేను తోటకు దగ్గర వచ్చి ఇక కాండం బాగా తొలిచేసినప్పుడు వచ్చి ఆ మండలి మొత్తం మిర్చి పడేసి అప్పుడు ఆయుధపు నూనె మట్టి ద్రవణం అంటారు, దాంట్లో మిక్సింగ్ చేసి కొట్టిన. ఆయుధపు నూనె ఎంత వాడినరు ఇప్పుడు? ఆయుధపు నూనె ప్లస్ ఇంకేం వాడినరు? ఆయుధపు నూనె మట్టి ఏం మట్టి కలిపిన దానిలో? ఏ మట్టి అంటే మనకు రాళ్ళు లేని మట్టి కావాలి, మెత్త మట్టి కావాలి. నల్లదైన వస్తుంది, ఎర్ర మట్టి అయినా వస్తుంది. ఎన్ని లీటర్లు ఎంతకు వస్తుంది? 1 లీటర్? 1 లీటర్ ఆయుధపు నూనె ఎకరాకు వస్తుంది. 1 ఎకరా ఎన్ని డబ్బాలు? నువ్వు ఎన్ని డబ్బాలన్నా కలుపుకో డ్రమ్ములా. ఎకరాకు కొట్టాలి. ఎకరాకు వస్తుంది ఆల్రెడీ. ఇంకా ఎక్కువనే అవుతుంది ఆయిల్. నువ్వు ఎంత కొట్టుకుంటే ఎంత ఒత్తు కొట్టుకుంటే అంత వచ్చేస్తుంది, అంత మంచిగా వస్తుంది నూనె. ప్రస్తుతానికి మీరు ఆయుధపు నూనె వాడుతున్నారు ప్లస్ మట్టి ద్రవణం వాడుతున్నారు అంటే మట్టి వండు వల్ల మట్టి ఆయిల్ ఏమవుతుంది అంటే ఉత్త నీళ్ళలో కలిపితే కలవది, పైకి వస్తుంది. మట్టిలో కలిపితే మట్టి అనేది ఆయిల్ని తిని మట్టిలో కలుస్తున్నప్పుడు ఆయిల్ అనేది నీళ్ళలో మంచిగా కలుస్తుంది. అప్పుడు దంట మీద కొట్టినప్పుడు ఏమవుతుంది అంటే ఆయిల్ పైన పట్టుకుంటే పురుగు ఉన్నది కూడా ఆన్ని అతుకొని ఆన్ని చచ్చిపోతుంది. ఇంకో పురుగు వచ్చి వాళ్ళనికి ఇవ్వడంగా వాళ్ళని కూడా అట్లే అతుకపోతుంది. అంటే దీని ఏమైనా వైరస్ ఏమైనా సోకినట్లయితే మీరు కొట్టే మందు వైరస్ ఏమైనా చిన్నగా ఉంటే ఆయిల్ చిప్కాయించి దానికి అతుకొని దాన్ని ఎక్కడ శ్వాస ఆడనియకుండా చంపేస్తుంది. ఇటువంటి మందులు మీరు ఆయుధపు తోటి వాడినరు అన్న. ఈ రోజు ఇప్పుడు ఈ తోట నీకు ఎంత దిగుబడి వచ్చింది? వర్షాకాలంలో మీరు తోట నాటుకున్నారు, జూన్ నుంచి ఇప్పటి వరకు అక్టోబర్ వరకు నడుస్తుంది తోట. ఇది నీకు ఎంత ఆదాయం వచ్చింది? నేను ఇప్పటి వరకు 90,000 వరకు అమ్మినాము. ఎన్ని గుంటల్లో ఉంది స్థలం? ఇది 12 గుంటలు ఉంటుంది. 12 గుంటలు 90,000 అమ్మినారు. ఇప్పుడు ఎంత మార్కెట్ రేట్ ఎంత అవుతుంది ఇది కేజీ? ఇప్పుడు